హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. ఈరోజు మీకు ఒక సాలిడ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి చెప్తాను. అది కూడా చాలామందికి తెలియదు. ఇట్స్ వెరీ యూనిక్ ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ. ఇది వచ్చి మీకు ఆల్మోస్ట్ క్యాండిల్స్ బేస్డ్ ప్రైస్ మీద ఉంటుంది. ఈ స్ట్రాటజీని కరెక్ట్గా అప్లై చేస్తే ఆల్మోస్ట్ 70 to 80% దాకా మనం విన్నింగ్ రేషియో అనేది చూడొచ్చు. మళ్ళీ మీరు కరెక్ట్గా దీన్ని బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటూ మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెల్ నోన్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉన్న స్ట్రాటజీస్తో దీన్ని కంబైన్ చేయడం వల్ల డెఫినెట్గా మీరు ఒక అడ్వాంటేజ్ అనేది మీకు దొరుకుతుంది. సో యూ క్యాన్ జస్ట్ చెక్ పేపర్ ట్రేడ్ చేయండి లేదా బ్యాక్ టెస్టింగ్ చేసి ఈ ఒక స్ట్రాటజీ మీకు ఎలా పనిచేస్తుంది, మీ ఒక ట్రేడింగ్కి ఎలా ఉంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ బేసిక్గా అన్ని టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది. స్మాల్ టు మీడియం అండ్ హై టైం ఫ్రేమ్లో కూడా మీకు ఇది పనిచేస్తుంది. అండ్ అగైన్ ఇది అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో కూడా పనిచేస్తాయి. లైక్ మీరు ఇండైసెస్ ఎత్తుకోవచ్చు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్టాక్స్ అయినా, స్క్రిప్టో అయినా, అన్ని దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది. దిస్ వర్క్స్ బేస్డ్ ఆన్ ప్రైస్. మళ్ళీ దీన్ని మనం ప్లాట్ చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ అనేది ఉంది. సో ఫస్ట్ మనం పర్టికులర్గా ఇండికేటర్ గురించి తెలుసుకుంటాం. సో ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్కి వెళ్ళి ఇక్కడ మనం కమ్యూనిటీలో HAMA, సో NSDT అమా క్యాండిల్స్. సో ఈ NSDT అమా క్యాండిల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేది ఉంది. ఆ సెట్టింగ్స్ ఏందని మనం చూస్తారు. సో ఫస్ట్ మనం ఈ యూజ్ గ్రేడియంట్ కలర్స్ని మనం మైనస్ చేయాలి, అన్టిక్ చేయండి. ఆ తర్వాత లెంత్ ఓపెన్ 25 ఉంది, సో దాన్ని మనం 21 చేసుకుంటారు. మళ్ళీ లెంత్ క్లోజ్ 20 ఉంది, విల్ మేక్ ఇట్ as 16. MA లైన్ లెంత్ 55 ఉంది, వీ విల్ మేక్ ఇట్ as 22. ఆ తర్వాత MA సోర్స్ HL2 ఉండేది మనం క్లోజ్ చేసుకుంటారు. ఇక్కడ మనం లెంత్ ఓపెన్ టైప్ EMA అని ఉంది కదా, దీన్ని మనం WMA వేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ లెంత్ క్లోజ్ EMA ఉండేది WMA, MA లైన్ టైప్ WMA ఉండేది మనం SMA వేసుకుంటారు. సో ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఒకటి అన్టిక్ చేసుకోవాలి, యూజ్ గ్రేడియంట్ కలర్. లెంత్ ఓపెన్ 25 ఉండేది మనం 21 వేసుకోవాలి. లెంత్ క్లోజ్ 20 ఉండేది 16 వేసుకోవాలి. MA లైన్ లెంత్ 55 ఉండేది 22. MA సోర్స్ HL2 ఉండేది క్లోజ్ అని వేసుకోవాలి. ఆ తర్వాత లెంత్ ఓపెన్ EMA ఉండేది WMA, లెంత్ క్లోజ్ కూడా EMA ఉండేది WMA. దాని తర్వాత MA లైన్ టైప్ ఇది మనం SMA అని టిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ స్టైల్లో మనం ఈ టేబుల్స్ని అన్టిక్ చేసుకుంటారు. సో ఇది మన పర్టికులర్ ఇండికేటర్ కంప్లీట్ సెట్టింగ్స్ మనం ఇక్కడ చేసుకున్నాము. సో ఇండికేటర్ గురించి బేస్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సేమ్ ఇది ఐకనెషి ఇండికేటర్ లాగే పనిచేస్తుంది. కానీ ఏమంటే ఐకనెషి కొంత 1 or 2 క్యాండిల్స్ ల్యాగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ల్యాగ్ కనపడదు, ఎందుకంటే ఇక్కడ ఈ లైన్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా మనకి సిగ్నల్ ఇచ్చేస్తుంది. సో నా ఒక ఒపీనియన్, మీకు ఇండికేటర్ నచ్చిందైతే దీంతో పాటు మీరు స్టొకాస్టిక్ RSI లేదా పారాబోలిక్ SAR, MACD, RSI ఇలాంటి కాంబినేషన్స్తో మీరు ట్రేడ్ చేయడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే మీకు సెకండరీ సిగ్నల్ అనేది మీకు కనిపిస్తుంటుంది. సో బేసిక్గా ఇండికేటర్ ఎలా పనిచేస్తుందని చూస్తే ఇక్కడ మనకి లైన్ ఉంది కదా, దీన్ని EMA లైన్ అంటారు. EMA లైన్. సో EMA లైన్ గ్రీన్లోంచి రెడ్ కన్వర్ట్ అవుతుంది అన్నప్పుడు ట్రెండ్ చేంజ్ అని అర్థం. మళ్ళీ రెడ్లోంచి గ్రీన్ కన్వర్ట్ అయినప్పుడు ట్రెండ్ చేంజ్ అని అర్థం. ఇక్కడ మనం చూడొచ్చు, గ్రీన్ మళ్ళీ ఇక్కడ రెడ్ అనేది కన్వర్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ మనకి రెడ్లోంచి మళ్ళీ గ్రీన్ అనేది చేంజ్ అయింది. సో ఎప్పుడు ఇది గ్రీన్ అవుతుందో మనం అక్కడ కొంచెం ప్రికాషన్గా ఉండొచ్చు. దాని తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు బాటమ్ గ్రీన్ అనేది క్యాండిల్స్ చేంజ్ అవుతూ వెళ్ళడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనం ఒక లాంగ్ పొజిషన్ వెళ్ళాలంటే మనకి కావాల్సిన ఇండికేటర్ సిగ్నల్ ఏంటి, అకస్మాత్తు మనం ఇదే పర్టికులర్ సింగిల్ ఇండికేటర్ మనం వాడుతున్నామంటే పర్టికులర్గా ఈ క్యాండిల్ EMA లైన్ మీద క్లోజ్ అయి ఉండాలి, అది మంచి బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి. దాని తర్వాత కింద మనకి లైన్ రెడ్లోంచి గ్రీన్ కన్వర్ట్ అయి ఉండాలి, ప్లస్ ఈ కింద ఉండే బార్స్ మనకి గ్రీన్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి 4 ఇండికేషన్స్ అనేది దొరుకుతుంటుంది. సో ఫస్ట్ ఇండికేషన్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ ఏది క్రాస్ అయి ఉంటుంది అది మోస్ట్ ఆఫ్ టైం వచ్చి అది బుల్లిష్ క్యాండిల్గా ఉండదు. సో అప్పుడు మనం కొంచెం అలర్ట్ అవ్వచ్చు. అలర్ట్ అయ్యి మనం వీ కెన్ హ్యావ్ అవర్ రెడార్. సో నెక్స్ట్ క్యాండిల్ చూస్తే ఇక్కడ మనకు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్గా ఉంది, ఇక్కడ మనం మన పర్టికులర్ ట్రేడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఇది HDFC బ్యాంక్ 3 minutes టైం ఫ్రేమ్. ఇది ఏ ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో కూడా పనిచేస్తుంది.
ఇక్కడ ఫస్ట్గా మనం చూడవచ్చు కంటిన్యూస్గా గ్రీన్ ఉండింది, మళ్ళీ ఇక్కడ ఒక రెడ్, మళ్ళీ గ్రీన్, మళ్ళీ రెడ్ అని వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే ఇది పర్టికులర్గా ఒక మంచి ట్రెండ్ అనేది చెప్తుంది. మేజర్ డ్రాప్ ఉన్నప్పుడు మాత్రమే ఇది చేంజ్ అవుతుంది. మళ్ళీ స్టాప్ లాస్ ఎక్కడ పట్టుకోవాలి అంటే ప్రీవియస్ క్యాండిల్ లో మీరు పట్టుకోవచ్చు, లేదా ఈఎంఏ లైన్. ఈఎంఏ లైన్ నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈఎంఐ లైన్ ప్రిఫర్ చేసుకొని వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రాబిలిటీ విన్నింగ్ సైడ్ ఉండింది. సో ఈఎంఐ లైన్ స్టాప్ లాస్ మీరు ప్రిఫర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ టార్గెట్ వచ్చి 1:1.5 బేస్ టు బేస్ అని పట్టుకున్నా కూడా మనకు ఒక మంచి లాభం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సెల్లర్ సైడ్ అని వచ్చినా కూడా సేమ్, మీరు ఎక్కడైనా ఒక డౌన్ సైడ్ చూసినా కూడా సేమ్ ఇది మీకు మంచి ఇండికేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు రెడ్లోంచి గ్రీన్ అయింది, మళ్ళీ ఇక్కడ పర్టికులర్ ఈ రీజన్లో గ్రీన్ నుంచి రెడ్ అయింది. మళ్ళీ ఈ క్యాండిల్స్ చూడండి, ఇక్కడ అయినంత చిన్నదవుతూ వెళ్తుంటుంది. సో అక్కడ మనం కొంచెం అలర్ట్ అయిపోవచ్చు. బేసిక్గా ఎక్కడ ట్రెండ్ చేంజ్ అవుతుందో అక్కడ వచ్చి క్యాండిల్స్ చాలా చిన్నదవుతూ ఉంటుంది. అది ఎలా అని చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరు పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ క్యాండిల్స్ ఉంటే దాన్ని హైడ్ చేసుకోవాలంటే మీరు ఒకసారి చూడండి, క్యాండిల్స్ ఎక్కడ ఈ పర్టికులర్ ఇండికేటర్ది చాలా చిన్నదవుతూ వెళ్తుంటుందో మీరు అక్కడ అలర్ట్ అయిపోవాలి. ఎస్, ఇక్కడ ట్రెండ్ చేంజ్ అవుతుంటుందని. నా ఒక సజెషన్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎంఏసిడి లేదా పారాబోలిక్ సార్ లేదా స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐతో మీరు కంబైన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఒక మంచి మీకు ఒక ట్రేడింగ్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఇది మంచి మీకు రేషియో అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం పారాబోలిక్ సార్ అని వేసుకున్నా కూడా ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ట్రెండ్ చేంజ్ అవుతుంది. అదే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ రీజన్లో కంబైన్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఎప్పుడు క్యాండిల్స్ లో అవుతుందో పారాబోలిక్ సార్ మనకి ఆల్రెడీ బై సిగ్నల్ ఇచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఈ లైన్ రెడ్ అండ్ గ్రీన్ కన్వర్ట్ అవుతున్నప్పుడే ఇక్కడ పారాబోలిక్ సైడ్ ఇచ్చేసింది. సో ఎక్కడెక్కడ నేరో వెళ్తుంటుందో అక్కడ పారాబోలిక్ సైన్ అనేది ఇచ్చింది. పారాబోలిక్ సార్ కూడా మీరు వాడచ్చు, లేదా ఎంఏసిడి ఇండికేటర్స్ లాంటివి కూడా మీరు ప్రిఫర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది ఎంఏసిడి లైన్ బార్ క్రాస్ అయినప్పుడు ఇక్కడ మనం చూడవచ్చు కలర్ చేంజ్ అయింది. ఎంఏసిడి కొంత అర్లీగానే మనకి సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ మనం చూడవచ్చు గ్రీన్ టు రెడ్ అనేది కన్వర్ట్ అయింది. సో ఇలా మనం పర్టికులర్గా మీ ఏ పర్టికులర్ స్టాక్లో మీరు ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో మీరు ఏ ఒక స్ట్రాటజీ చాలా కన్వీనియంట్గా ఉందో, సో అలాంటి ఒక ఇండికేటర్ని దీన్ని కంబైన్ చేసి చూడండి, మీకు కొంత హెల్ప్ఫుల్ అనేది ఉండే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క పర్టికులర్ ట్రేడింగ్ జర్నీ గురించి కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకా ఇన్ డెప్త్ స్ట్రాటజీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.